ఏడాదికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ పలికేందుకు దేశవ్యాప్తంగా సమాయత్తమవుతున్నారు ప్రజలు. పార్టీ ప్రియులను ఆకర్షించేందుకు హోటల్స్, రిసార్ట్స్ లో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. పలు చోట్ల జరుగుతున్న ఈవెంట్స్ లో సెలబ్రిటీలు సైతం పాల్గొంటున్నారు. అయితే అనంతపురంలో నిర్వహిస్తున్న న్యూ ఇయర్ ఈవెంట్ పై రచ్చరేగుతోంది. దానికి కారణం ఏంటి? అనంతపురం శివారులో ప్రైవేట్ సంస్థ నిర్వాహకులు తలపెట్టిన న్యూ ఇయర్ ఈవెంట్ వివాదాస్పదంగా మారుతుంది. డిసెంబర్ 31న శుభారంభ పేరుతో కొత్త సంవత్సర వేడుకకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సింగర్ మంగ్లీతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు, ఢీ డాన్సర్లు, సింగర్లు పాల్గొంటారని ప్రకటించారు. మరోవైపు అనంతపురంలో తొలిసారి జరుగుతున్న ఈ భారీ ఈవెంట్కు రావాల్సిందిగా ఆర్టిస్టులతో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. ఫ్యామిలీ శుభారం 26 చేస్తున్నారు. సో చాలా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ అండి. ఇప్పుడు వచ్చి అనంతపురం అలాంటి ఈవెంట్ జరగలేదు, ఫస్ట్ టైం జరుగుతుంది. ఫ్యామిలీ శుభారం 2026 ఎంటర్టైన్మెంట్ న్యూ ఇయర్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరగబోతుంది. డిసెంబర్ 31న సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరగనున్న ఈ ఈవెంట్ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫుడ్ స్టాల్స్ తో పాటు క్రాకర్స్ షోకు అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అయితే అనంతపురంలో గతంలో ఎప్పుడు లేని విధంగా వేడుకల పేరుతో విష సంస్కృతిని ప్రవేశపెట్టవద్దని మండిపడుతున్నాయి పలు ప్రజా సంఘాలు. మా యొక్క అనంతపూర్లో ఇంతవరకు ఇలాంటి ప్రోగ్రాంలు ఎక్కడా జరిగిందేది లేదు. యూత్కి ఇంకా మంచి మంచి మెసేజ్ ఇవ్వాలి, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే రాబోయే రోజుల్లో పక్క దేశాలు కూడా మన సంస్కృతిని వాళ్ళు పాటిస్తారు, గౌరవిస్తారు. ఇలాంటి వేడుకలు చేస్తే యూత్కి ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఈ యొక్క సంస్థ? ప్రశాంతమైన అనంతపురం నగరంలో విష సంస్కృతిని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. తమ విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఈవెంట్ను నిర్వహించాలని ప్రయత్నిస్తే అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తున్నారు. 100% ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటాం. క్వశ్చనే లేదు. దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చినారు, యాజమాన్యం ఎవరు, నిర్వహించిన వాళ్ళు ఎవరు, వీళ్ళపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి బీ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సంఘాల నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. అటు నిర్వాహకులు మాత్రం తమ వేడుకలో ఎలాంటి అశ్లీలతకు తావులేదని, మద్యాన్ని కూడా తాము అనుమతించేది లేదని చెబుతున్నారు. మరోవైపు ప్రజా సంఘాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని అడ్డుకొని తీరుతామని స్పష్టం చేస్తున్నాయి. దీంతో అనంతపురం న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహణ ఉత్కంఠగా మారింది.